హాయ్ వెల్కమ్ టు క్లిప్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్య బాగా ఆన్లైన్ స్కామ్లు చాలా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. అదే విధంగా ఫిడెక్స్ అని చెప్పేసి ఒక సంస్థ అని చెప్పేసి పేరు పెట్టుకొని సో వాళ్ళు కూడా స్కామ్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి స్కామ్ సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. అది కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మనకు తెలిసిన అనలిస్ట్ కి ఆ కాల్ రావడం జరిగింది. సో ఆయన మనతో పాటు షేర్ చేసుకొని ఎంతో మంది మోసపోతున్నారు. ఇప్పటి వరకు ఫిడెక్స్ కొన్ని కోట్ల మంది మోసపోయారంట, కొన్ని కోట్లు అంటే అంత డబ్బు మోసపోయారంట. సో అంటే వాళ్ళు ఎట్లా ట్రాప్ చేస్తారు, అసలు మనం ఎట్లా దానికి లోన్ అవుతాం అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు. సో మనకు పాటు అదే దాని గురించి మాట్లాడడానికి నిన్న కాల్ వచ్చిన వ్యక్తి అనలిస్ట్ రామాంజనేయులు గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నాను. సో నేను తాకిన మీరు నాకు కాల్ చేయండి అంటే అనలిస్ట్ లకి కాల్ వచ్చిందంటే సో అంటే మీరు దాన్ని మరి ఎట్లా హ్యాండిల్ చేసింది? ఇక్కడ ఏంటంటే అనలిస్టా ఇంకోట కామన్ పీపుల్ అని కాదు. బేసిక్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి డేటా అనేది లీక్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఫెడెక్స్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు బయట డిటిడిసి ఇలా కొరియర్ సంస్థలాగా ఫెడెక్స్ అనేది కూడా ఒక జెన్యూన్ కొరియర్ కంపెనీ. అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలా ట్రాప్ చేస్తారంటే ఫస్ట్ వీళ్ళు ఫెడెక్స్ అనే సంస్థ పేరు పెట్టుకొని మేము ఫెడెక్స్ నుంచి మాట్లాడుతున్నాము, మా దగ్గరకి మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, ఫ్రమ్ అడ్రస్ లో మీ పేరు మీ నంబర్ ఉంది అని చెప్పి వాళ్ళు ఫస్ట్ మీ పేరు మీ నంబర్ ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకుంటారు. సో అంటే ఇక్కడ ఏమైపోతుందంటే వాళ్ళు మన పేరు నంబర్ చెప్పగానే మనం ఏమనుకుంటాము, అరే ఇది ఇంత కరెక్ట్ చెప్పిండు కదా, నిజంగా పార్సల్ పోయిందేమో మన పేరు మీద మనం అనుకుంటాం. సో అక్కడి నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు మెల్లగా దాన్ని టాపిక్ లోకి తీసుకెళ్తారు. సో ఈ పార్సిల్ కస్టమ్స్ అధికారుల దగ్గర ఉంది ఫస్ట్ అంటాడు. కస్టమ్స్ ఏంటి, కస్టమ్స్ అధికారుల దగ్గర ఎందుకు ఉంటది? ముంబై ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు దీన్ని, దాంట్లో ఎండిఎంఏ అని ఒక పేరు చెప్తాడు, అదొక డ్రగ్ పేరు. ఎండిఎంఏ ఉంది దీంట్లో. 4 kg బట్టలు ఉన్నాయి, ఒక ల్యాప్టాప్ ఉంది, 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఒక 3 ఇవన్నీ ఐడి కార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ పాస్పోర్ట్లు ఉన్నాయని చెప్పి ఇవన్నీ చెప్తారు లిస్టు. ఇవన్నీ ఉన్నాయి మీ పేరు మీద, అది ఎక్కడికో దుబాయ్కో ఇంకో కంట్రీకో చెప్తారు. ఎందుకంటే బేసిక్ గా మనం ఒక పార్సిల్ కంట్రీ బయటికి పంపించాలంటే ఆధార్ కార్డు తోటి మనం చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకొని పంపించాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు కూడా ఉంది మా దగ్గర, మీ ఆధార్ కార్డు లింక్ చేసిరు, మీ ఆధార్ కార్డు వెరిఫై అయిన తర్వాతనే ఈ పార్సిల్ అవుట్ ఆఫ్ ద కంట్రీ పోవడానికి వెళ్తుంటే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు అంటారు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే వీడు ఎప్పుడైతే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు మీ మీద కేసు అయింది అంటారో, ఇక్కడ కాల్ వచ్చిన వ్యక్తి వెంటనే అంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోతాడు. అరే ఇదేంది నా మీద ఏదో కేసు అవుతుంది, ఏం కేసు అయింది నాకు తెలియకుండా అయిపోయింది, అసలు దీన్ని ఏం చేయాలో అర్థం కాదు ఫస్ట్. సో వాళ్ళు అట్లా మెల్లగా దాన్ని ఏం చేస్తారంటే ఆ తర్వాత సరే ఇప్పుడు ఇది మీరేనా కాదా, ఇది మీరే ప్లేస్ చేశారా లేదా అని చెప్పి 2-3 సార్లు అడుగుతారు. లేదు లేదు నాకు సంబంధం లేదని చెప్తాం మనం సింపుల్ గా. చెప్పినప్పుడు ఏమైందంటే వాడు ఏం చేస్తాడంటే ఆ కాల్ని అప్పుడు మనకు చెప్తాడు, సరే ఇది మీ పేరు మీద కాదంటున్నారు కదా, మీ పార్సల్ కాదంటున్నారు కదా, అయితే మీరు వెంటనే దీన్ని సైబర్ క్రైమ్ కి ఇన్ఫార్మ్ చేయండి అంటారు. సో మనం ఏమనుకుంటాం, అరే మనం హైదరాబాద్ లో ఉన్నాం కదా, మనం సైబర్ క్రైమ్ కి వెళ్ళి చేయాలని అనుకుంటాం. వాడేమంటాడంటే లేదు లేదు మీరు హైదరాబాద్ లో చేయడానికి కుదరదు, ముంబైలో చేయాలి ఇమీడియట్ గా వచ్చి అంటాడు. అంటే వీడికి ఇక్కడ ఏం అర్థం కాదు, ఇదేంటి ముంబైలో చేయమంటున్నాడు, ఏంది కథ, ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు ముంబై ఎట్లా పోవాలి, అది వాడికి చెప్తాడు. నేను ముంబైలో లేను కదా, మరి నేను ఇక్కడ ఉన్నా, నేను ముంబైలో ఎట్లా కంప్లైంట్ ఇస్తా అంటే, మీరు ఒకవేళ రాలేకపోతే వాడు ఏమంటాడంటే మీరు లేట్ చేసే కొద్దీ మీ మీద కేసులు పెరిగిపోతుంటాయి, ఇక్కడ చాలా జరుగుతున్నాయి, ఎందుకంటే మీ ఆధార్ కార్డు మా దగ్గర ఉండిపోయింది అది ఇది అని చెప్పి ఒక టెన్షన్ వాతావరణంలోకి తీసుకెళ్లిపోతారు. క్రియేట్ చేస్తే ఇక్కడ ఏమనిపిస్తుంది, అప్పుడు వాడు ఏం చెప్తాడంటే ఒకవేళ మీరు ముంబై రాలేకపోతే మేము కాల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం సైబర్ క్రైమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము, మీరు డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు అంటాడు. డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు అంటే మనమేమనుకుంటాం, అరే మనం ముంబై పోవాల్సిన అవసరం లేదు, వీడు డైరెక్ట్ కాల్ పంపిస్తా అంటుండు కదా, చలో కంప్లైంట్ చేద్దాం అని చెప్పి కాల్ ట్రాన్స్ఫర్ చేయమంటారు. ట్రాన్స్ఫర్ చేయమన్న తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి నిజంగానే ఒక కస్టమ్స్ అధికారి లాగానే మాట్లాడతారు. వాడు మాట్లాడి వాడు పేరు ఏదో చెప్తాడు, దుష్యంతో అదో ఇదో మహారాష్ట్ర పేరు చెప్తాడు, ఎందుకంటే ముంబై కదా అది. సో ఆ పేరు చెప్తే మనకు కూడా ఏమవుతుంది అంటే సింక్ అవుతుంది, ఓకే ఇదేదో పేరు అట్లనే ఉందని. ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నీకేదో దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ అన్న దాంట్లోకి నేను తీసుకెళ్ళిపోతారు. అరే పాపం వీళ్ళు నా కోసం చాలా కష్టపడుతున్నారు, వీళ్ళు నన్ను ఈ కేసు నుంచి నన్ను బయటపడేయడానికి నాకు వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అని వీడు చేస్తాడు అనమాట. ఆ అధికారి అనేవాడు ఏం చేస్తాడంటే మెల్లగా వీళ్ళని ట్రాప్ చేసి ఒక అరగంట సేపు బ్రెయిన్ వాష్ చేస్తాడు ఫస్ట్. సో బ్రెయిన్ వాష్ చేసి అక్కడ ఫస్ట్ ఏమంటాడంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, పేర్లు అన్ని కనుక్కుంటారు ఫస్ట్. కనుక్కున్న తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఆమెకి ఏం చెప్తారంటే మీ పేరు మీద ఒక 30-40 ఎవరికైతే కాల్ చేసిరో మీ పేరు మీద ఒక 30-40 ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ అయిపోయినాయి, మీ పేరు మీద ట్రాన్సాక్షన్స్ కూడా జరిగిపోతున్నాయి,
సో కేసులు ఎక్కువైపోతున్నాయి మీ మీద అని చెప్పి, అంటే ఇంకా ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వరు అనమాట. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు, పక్కన వాళ్ళకి చెప్పడానికి కూడా ఉండదు. అంటే వాడు ముందే చెప్తాడు, మీరు ఇదంతా చాలా సీక్రెట్ గా ఉంచాలి, ఎందుకంటే కస్టమ్స్ ఆఫీసర్ ఇది చాలా పెద్ద కేసు, మీరు ఎవరికైనా చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు ముందే అన్ని దాచిపెట్టేసి ఇవన్నీ ఎవరికి చెప్పకుండా వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫస్ట్ ఒక రూమ్ లోకి వెళ్ళి లాక్ వేసుకొని మాట్లాడండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, అరే నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆఫీసర్ అని చెప్పి వాళ్ళ కోఆపరేట్ చేయాలి మనం అని చెప్పి మన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు వీడు ముందే కనుక్కుంటాడు ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఏంటి, ఇవన్నీ కనుక్కుంటారు. ఇదంతా ఏంటంటే ఒక ప్రాసెస్ లో భాగం అని చెప్తాడు. అండ్ దెన్ మళ్ళీ ఏం జరుగుతుంది, వాడు ఫోన్ లో కంటిన్యూ అవ్వకుండా ఒక స్కైప్ కాల్లోకి రమ్మంటాడు. ఫోన్ కట్ చేసేసి స్కైప్ కాల్లో ఈ తతంగం అంతా జరుగుతుంది. అప్పుడు ఏం చెప్తాడు, మీ కేసు చాలా పెద్ద కేసు, ఇది మీలాంటి కేసులు చాలా అయినాయి, ఇది కస్టమ్స్ దొరికిన డ్రగ్స్ కేసు దొరికింది కాబట్టి మీ మీదకి కేసు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఇమీడియట్ గా మీరు కంప్లైంట్ ఫైల్ చేయండి, కంప్లైంట్ ఫైల్ చేస్తే మేము విచారణ జరిపించి మీకు ఏం సంబంధం లేదన్నట్టుగా మీకు లెటర్ ఇస్తామని చెప్పి చెప్తాడు. అప్పుడు ఇక్కడ అసలు స్టార్ట్ అవుతుంది సినిమా. ఏమవుతుందంటే, ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉందని అడుగుతాడు. ఎందుకు అని అడిగితే, ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని హోల్డ్ చేస్తున్నాము, మేము ఇక్కడ ఇది క్రియేట్ చేస్తున్నాము, మీ పేరు మీద కేసు క్రియేట్ చేస్తున్నాము, మీ బ్యాంక్ అకౌంట్ లో ఏదైతే అమౌంట్ ఉందో అది ఇప్పటికిప్పుడు ఎంప్టీ అయిపోవాలి, ఇది మీరు ఏదైతే కేస్ ఐడి జనరేట్ అవుద్దో అది అయిన తర్వాత మళ్ళీ మీ అమౌంట్ మీకు వస్తుంది అని చెప్తారు. సో దానికి ఏం చేస్తారు, ఫస్ట్ ఈ కేసు రిజిస్టర్ కావాలంటే ఫస్ట్ 9,887 అనే అమౌంట్, ఇది 98,887 రూపాయలు కేసు చలానా అమౌంట్ కట్టాలి గవర్నమెంట్ కి అంటారు. చలానా అమౌంట్ కట్టాలంటే నా దగ్గర లేవు, అందరి దగ్గర ఉండవు అవి, కొంతమంది దగ్గర ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. సో ఆ టైంలో ఏం చేస్తారంటే, లేదు మీరు ఎట్టి పరిస్థితులు ఇప్పుడు కట్టాల్సిందే, అది మీరు అప్పు తీసుకొని కడతారా ఇంకెక్కడి నుంచి తెచ్చి కడతారా మాకు సంబంధం లేదు, కట్టాల్సిందే, కట్టకపోతే ఇది కేసు అనేది డిలే అయ్యే కొద్దీ మీ మీద కేసులు పెరుగుతుంటాయి, బ్యాంక్ అకౌంట్స్ పెరుగుతున్నాయి మీ పేరు మీద అని చెప్పి విపరీతమైన అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. అంటే ఇంకా ఆ సిచ్యువేషన్ ఏమైపోతుంది అంటే, ఏది సరే ఏమైనా కానీ ఈ 1,00,000 కట్టేద్దాం ఫస్ట్ అనే దాంట్లోకి తీసుకెళ్ళిపోతారు. అట్లా అమౌంట్ కట్టిన తర్వాత ఏం చేస్తారంటే, మిగతా ఏదైనా అమౌంట్ ఇప్పుడు ఇంట్లో ముందే డీటెయిల్స్ కనుక్కుంటారు కదా, వాళ్ళ హస్బెండ్ కానీ మమ్మీ కానీ డాడీ కానీ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరి అకౌంట్స్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళందరి అకౌంట్స్ లో నుంచి డబ్బంతా ఒక అకౌంట్ పంపించేయమంటారు. ఎందుకంటే ఇక్కడ కేసు స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇది మీకు కేసు జనరేట్ అయ్యే లోపు మళ్ళీ మీ బ్యాంక్ లో నుంచి ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరగవచ్చు, కేసులు పెరిగిపోవచ్చు, కాబట్టి మీరు ఈ డబ్బంతా ఈ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయండి, వన్స్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ½ అన్ అవర్ లో ఈ అమౌంట్ అంతా మీకు వచ్చేస్తుందని చెప్తారు. సో వీళ్ళు నిజమే కాబోలనుకొని ఈ డబ్బంతా అటు పంపిస్తారు. ఆ కేసు జనరేట్ కాదు, ఏం కాదు, కానీ వీళ్ళకి ఏమనిపిస్తుంది, దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్, కాబట్టి మనం వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనం ఈ కేసు నుంచి బయటపడొచ్చు అనే ఒక అర్జెన్సీ క్రియేట్ చేసి వాళ్ళ మీద ఒక నమ్మకం తెచ్చుకుంటారు ఫస్ట్. సో దాన్ని వీళ్ళు నమ్మి ఏం చేస్తారు, ఈ డబ్బంతా అట్లా ట్రాన్స్ఫర్ చేసి అయిపోతుంది అక్కడ. సో ఇట్లా కొన్ని వందల కేసులు రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక ఆమెకి ఇట్లనే జరిగింది. ఆమె దాదాపు 2,57,000 రూపాయలు కట్టింది. అట్లా కాల్లోనే 4 గంటలు కాల్ జరుగుతుంది. 2,50,000 కాల్ కట్టిన తర్వాత లాస్ట్ కి అది మోసం అని గుర్తించి ఆమె ఇక్కడ సైబర్ క్రైమ్ లో వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, ఫెడెక్స్ అని తెలియగానే వెంటనే కాల్ కట్ చేసేయాలి ఎవరైనా సరే. వాళ్ళతో 1 మినిట్ కూడా కాన్వర్సేషన్ కంటిన్యూ చేసినామంటే వాళ్ళు ఇంకేం చేస్తారంటే, స్టెప్ బై స్టెప్ మనల్ని లోపల తీసుకెళ్ళిపోతారు. దాని లోపల తీసుకుపోయి మనల్ని కేసులో పెడతారు, ఇట్లా అట్లా అన్ని చెప్పి మనల్ని బిగిచ్చేస్తారు. మనం కాల్ కట్ చేయలేము, కట్ చేస్తే ఏం జరుగుతుందో అదో భయం. సో ఈ విధంగా అర్జెన్సీ క్రియేట్ చేసి ఏమవుతుంది అంటే, దాంట్లోకి మెల్లగా ట్రాప్ లోకి లాగి దొరికినంత దోచేస్తారు. సో ఈ డబ్బంతా కూడా మళ్ళీ ఇండియాలో ఎక్కడ తీయరు, దుబాయ్ లోనో వేరే కంట్రీలోనో విత్డ్రా చేసుకుంటారు ఈ డబ్బంతా. అట్లా కొన్ని 100 కోట్ల మోసం జరిగింది. సో ఇక్కడ నా కేసు ఏంటంటే, నాకు నిన్న ఫోన్ వచ్చింది. నాకు నిన్న ఫోన్ రాగానే యాక్చువల్గా నాకు ఇట్లనే చెప్పారు, ఇట్లా ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తున్నాము, ఇట్లా మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, మీ పేరు రామాంజనేయులే కదా, మీ నంబర్ అని చెప్పి అన్ని చెప్తున్నారు. అవి డీటెయిల్స్ ఇంత కరెక్ట్ చెప్తున్నారు. డీటెయిల్స్ అయితే నావేరా బాబు, నేనైతే ఏం పార్సల్ వేయలే, నాకేం సంబంధం లేదని చెప్పినా నేను. మరి మీ పేరు, మీ ఆధార్ కార్డు కూడా ఉంది మా దగ్గర, ఎట్లా పాసిబుల్ అది ఇదని అడుగుతున్నారు. ఏమో ఎట్లా పాసిబుల్ అయిందో నాకైతే తెలియదు, నేనైతే ఆర్డర్ వేయలేదు, నాకు సంబంధమే లేదని చెప్పినా నేను. వాడు మళ్ళీ ఫ్రమ్ అడ్రస్ కూడా చెప్తున్నాడు, మరోలి అది ఇది అని చెప్పి ముంబై అడ్రస్ చెప్తున్నాడు. నాకు ఎక్కడ స్ట్రైక్ అయిందంటే, ఒక్క నిమిషం, నేను లాస్ట్ మంతే ముంబై పోయినా. ఓకే, నేను ఒక పని మీద నిజంగానే ఆ మరోలి అందేరి ఆ ఏరియాలో తిరిగిన, ఓకే, ఆఫీస్ పని మీద జెన్యున్ గానే పోయినా. నాకు అక్కడ కనెక్ట్ అయింది, అరే నేను ఇక్కడ ఇట్లా పోయినా కదా ఆ ఏరియాకు,
మరోలి ఆ ప్లేస్ అని చెప్పగానే నాకు కొంచెం ట్రిగర్ అయింది. మనం పోయినాం కదా, మేబీ దానివల్ల ఏమన్నా ఇట్లా ఏదైనా అయిందేమో అని చెప్పి డీటెయిల్డ్గా అనుకుందామని ఇంకా కన్వర్సేషన్ స్టార్ట్ చేసినాం. ఏం జరిగింది ఏంటి అంటే, ఇట్లా మీ పేరు, ఇట్లా ఆధార్ కార్డు ఉంది, మీ పేరు నంబర్ ఉంది, మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది దుబాయ్కి. సో అది ముంబై ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నాడు. నాకేం అర్థం కాదు ఒక నిమిషం, వీడు ఏంది పార్సల్ అంటున్నాడు, ముంబై కస్టమ్స్ అంటున్నాడు, పోలీసులు అంటున్నారు, దాంట్లో ఏమో డ్రగ్స్ అంటున్నాడు, పాస్పోర్ట్లు అంటున్నాడు, ఇంకా ఏమేమో చెప్తున్నాడు. సరే అసలు ఏందో కనుక్కుందాం కదా అంటే నేను జెన్యూన్ అనుకున్నా, వాస్తవంగా నాకు కూడా తెలియదు, ఎప్పుడు వినలే. సో నేను కంటిన్యూ చేసిన. అయితే వాడు అన్నాడు, అయితే మీరు ఈ పార్సల్ వేయలేదా అన్నాడు. నేను వేయలేదురా బాబు, నాకేం సంబంధం లేదన్నా. అయితే మీ పేరు, మీది ఆధార్ ఇదంతా మిస్యూజ్ అయింది సార్ అన్నాడు. మిస్యూజ్ అవ్వడం ఏంటి, ఎక్కడ అవుతుంది, ఎలా అవుతుంది అంటే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి సమాధానం చెప్పను అన్నాడు. మీరు ఎక్కడైనా ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా రీసెంట్ టైమ్స్ లో, మీ ఫ్యామిలీతో ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళారా, ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతున్నాడు వాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళింది ఒక ముంబైకే. మా అయితే అక్కడ హోటల్లో ఆధార్ కార్డు ఇచ్చిన నేను. మనం హోటల్కి వెళ్ళాలంటే ఆధార్ కార్డు చూపించాలి కదా, అది కూడా చూపించడమే, మనమే వాళ్ళకు జిరాక్స్ కూడా అదేమి ఇవ్వలే నేను. అక్కడ కూడా ఛాన్స్ లేదు పోవడానికి. కానీ ఎట్లా అయిందో అర్థం కాలే. ఇవన్నీ నేను నాకు సంబంధం లేదని గట్టిగా చెప్పడంతో అప్పుడు ఏమన్నాడు, మీది మిస్యూజ్ అయింది సార్, మీరు కంప్లైంట్ చేయాలన్నాడు. సరే కంప్లైంట్ చేస్తా, బరాబర్ ఎందుకు చేయను, ఎక్కడ కంప్లైంట్ చేయాలంటే సైబర్ క్రైమ్ లో చేయమన్నాడు. నేను నాది ముంబై కాదు, నాది హైదరాబాద్, నేను హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేస్తా అంట. వాడేమన్నాడు అంటే, మీరు అక్కడ కాదు చేయాల్సింది, ముంబైలో చేయాలి, ఎందుకంటే ఇక్కడ కేసు అయింది కదా, ఇక్కడ కస్టమ్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు ఆ పార్సల్ మీ పేరు మీద ఉన్నది, మీరు ఇక్కడ కంప్లైంట్ చేస్తే మీకు ఏం సంబంధం లేదన్నట్టు ఉంటుంది అన్నాడు. సరే ఎక్కడైతే కంప్లైంట్ అయ్యేదా, సరే నేను ఎట్లా చేయాలి మరి కంప్లైంట్, నేను ఇక్కడ ఉన్నా, మరి ముంబైలో ఎట్లా చేస్తా కంప్లైంట్ అంటే, వాడేమన్నాడంటే, మీరు నేను కాల్ ట్రాన్స్ఫర్ చేస్తా సైబర్ క్రైమ్స్ కి, మీరు డైరెక్ట్ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అన్నాడు. నాకు అక్కడ స్ట్రైక్ అయింది, ఒక ఫెడెక్స్ కొరియర్ కంపెనీ సైబర్ క్రైమ్ కి కాల్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది, బేసిక్ సెన్స్ కదా. ఇప్పుడు వాడి కంపెనీలో కాల్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తారు, అట్లాంటిది మనం డైరెక్ట్ సైబర్ క్రైమ్ కు ఫోన్ చేస్తే వాళ్ళు కాల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఒక ఫెడెక్స్ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక సైబర్ క్రైమ్ కస్టమ్స్ ఆఫీసర్ కి కాల్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, సెన్స్లెస్ కదా. నాకు అక్కడ డౌట్ వచ్చింది. నేనన్నా, నువ్వు అట్లెట్లా చేస్తావు, అసలు ఫెడెక్స్ నుంచి కస్టమ్స్ కి ఎందుకు కాల్ పోతుంది రా బాబు అంటే, వాడంటాడు, లేదు సార్ ఇట్లాంటి కేసెస్ చాలా వస్తున్నాయి రోజు, సో అట్లా డైరెక్ట్ మేము టైఅప్ అయినాం వాళ్ళతో అన్నాడు వాడు. ఓహో ఇట్లా కూడా జరుగుతుందా, మనకు తెలియదు కదా. సరే ఓకే, ఒక పాయింట్ అనుకున్నా నేను. ఆధార్ కార్డు వచ్చింది, వెరిఫైడ్ వచ్చింది మా దగ్గర గ్రీన్ అన్నాడు. నాకు అక్కడ డౌట్ వచ్చింది. చలో ఆధార్ కార్డు అంటున్నావు కదా, ఆధార్ కార్డు అంటే నా ఆధార్ నంబర్ చెప్పు దాంట్లో ఏముందో. ఇప్పుడు ఆధార్ కార్డు అవుట్ ఆఫ్ ది కంట్రీ పోవాలంటే ఆధార్ కార్డు తో రిజిస్ట్రేషన్ అయితేనే కదా పోయేది. ఆధార్ కార్డు తో రిజిస్ట్రేషన్ అయితే ఆధార్ నంబర్ ఉండాలి కదా. నేను అడిగిన ఆధార్ కార్డు నంబర్ ఉంటే చెప్పు అని చెప్పిన, అది మా దగ్గర లేదంటాడు మళ్ళా. అది కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర ఉంటది, అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, మాకు ఇవ్వరు ఆ ఇన్ఫర్మేషన్, కానీ ఆధార్ కార్డు తోటి లింక్ అయింది అన్నాడు. నేను ఒకటే చెప్పిన, మీరు నా ఆధార్ కార్డు ఉంది అంటున్నారు, ఆధార్ కార్డు నంబర్ చెప్పండి, నేను ప్రొసీడ్ అవుతా, నేను కంప్లైంట్ చేస్తా అని చెప్తే వాడు ఇంకా లేదు, మీ కాల్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా అని చెప్పి కాల్ ట్రాన్స్ఫర్ పెట్టిండు. ఇంకా కాల్ ట్రాన్స్ఫర్ పెట్టగానే నాకు డౌట్ వచ్చి నేను కాల్ కట్ చేశాను. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, నాకు తర్వాత తెలిసింది, నేను రీసెర్చ్ చేస్తే ఇట్లా జరుగుతుంది అని. సో ఇక్కడ నేనేమనుకున్నా అంటే, చలో మనకు జరిగింది, మనం కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి, టెక్నికల్ గా పోయినాం కాబట్టి దీని నుంచి ఎస్కేప్ కాగలిగాం. తెలియని వాళ్ళు ఉంటారు, ఇట్లా కేసులు, ముంబై పోలీసులు, డ్రగ్స్ ఫస్ట్ చాలా భయపడిపోతారు. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎంతో మంది వాళ్ళ బారిన పడి కొన్ని కోట్ల డబ్బు పోగొట్టుకున్నారు. అట్లా కనీసం మన వల్ల ఒక్కళ్ళు సేవ్ అయినా కూడా మంచిదే అన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇది చేద్దామని అనుకున్నా. సో అట్లా ఎవ్వరు కూడా ఒకటే చెప్పేది ఏంటంటే, ఫెడెక్స్ అనే పదం వినిపించిందంటే వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేయండి. దెర్ ఇస్ నో అదర్ థాట్. ఇంకా ఈ డెప్త్ కి వెళ్ళొద్దు, అంటే ఏంటి ఫెడెక్స్ ఏంటి, ఏం పార్సల్ ఉంది, ఏముంది దీని గురించి, నా పేరు ఎవడిచ్చి, ఇవన్నీ డీటెయిల్స్ అనవసరం. లోపలికి వెళ్ళే కొద్ది ఏం చేస్తారంటే మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు పూర్తిగా. అంటే ఇంకా ఆ టాపిక్ నుంచి మిమ్మల్ని వేరే టాపిక్ ఆలోచించుకోవడానికి ఒక్క సెకండ్ టైం కూడా ఇవ్వరు. అంత డీప్ గా తీసుకెళ్లిపోయి లోపలికి మీకు ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఎంతో కొంత అమౌంట్ అయితే లాగేస్తారు. 100% ఫెడెక్స్ అనే వర్డ్ విన్న వెంటనే కాల్ కట్ చేస్తే చాలా చాలా సేఫ్, లేదంటే చాలా ప్రమాదంలో పడే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయన్న. సో ఏంటంటే, ఇప్పుడు మీరు కాల్ కట్ చేశారు కదా, దాని తర్వాత మళ్ళీ కాల్ వచ్చిందా? లేదు, ఇంకా రాలేదు, కాల్ రాలేదు. దాని తర్వాత ఇప్పుడు ఫెడెక్స్ అనే సంస్థ ఉంది, సో వాళ్ళు దీనిపైన ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? రియాక్ట్ అవ్వాలి యాక్చువల్గా. ఎందుకంటే ఫెడెక్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ, కానీ మన బయట స్టేట్ లో అది చాలా పెద్ద కొరియర్ సంస్థ. సో మేబీ ఈసీ ఇక్కడ ఒక స్కామర్స్ అనేవాడు ఏంటంటే, ఒక అడ్రస్ ఉండదు, ఏముండదు. సో ఎక్కడో ఉండి ఒక
రహస్య ప్రాంతం నుంచి వాడు చేస్తుంటాడు ఇవన్నీ. ఉమ్, కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద ఇంత జరుగుతుంటే తెలియకుండా ఎందుకు ఉంటది? మేబీ ఖచ్చితంగా తెలిసి ఉంటది, వాళ్ళ యాక్షన్ తీసుకుని ఉంటారు. కానీ ఎన్ని తీసుకున్నా కూడా ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. ఓకే. సో మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అయితే ఇప్పుడు మన డేటా మొత్తం ఎక్కడి నుంచి లీక్ అవుతుండొచ్చు? See, ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాడు అంటే సింపుల్ అబ్బా. ఇప్పుడు ఎట్లుంటదంటే, ఇప్పుడు రోజు కొన్ని వెబ్సైట్స్ లో మనం అక్కడ ఇక్కడ సైన్ అప్ చేస్తుంటాం, అవును. లాగిన్ చేస్తుంటాం, మన పేరు, మన ఆధార్ నంబర్ ఇవన్నీ ఇస్తుంటాం అక్కడ ఇక్కడ. ఉమ్, సో ఈ రోజు ఇండియాలో డేటా లీకేజ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ మన డేటా అవైలబుల్ గా ఉంటుంది. మెయిన్ గా ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ మీరు చూస్తే చాలా మంది యూట్యూబర్స్ వచ్చి ప్రతిదీ మీరు దీనికి సైన్ అప్ చేసుకోండి, మీకు ఇంత డబ్బులు వస్తాయి, దీంట్లో ట్రేడ్ అవును. చేయండి, మీకు ఇన్ని డబ్బులు వస్తాయి, ప్రతి దానికి సైన్ అప్ చేపిస్తున్నారు. అవును. మెయిన్ గా బ్రోకింగ్ యాప్స్, ఉమ్, ఈ ఏంజల్ బ్రోకింగ్ అని ఇవన్నీ బ్రోకర్ యాప్స్ అవును. ఉన్నాయి కదా, ఈ షేర్ మార్కెట్ అవును. స్టాక్స్, వీటన్నిటిని వీళ్ళు ప్రమోట్ చేయడము, మీరు సైన్ అప్ చేసుకొని స్క్రీన్ షాట్ పెడితే మీకు ఐఫోన్ ఇస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి అమాయక జనాలందరినీ దాంట్లో. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఆడియన్స్ కి ఏముంటది, అరే పోనీ సైన్ అప్ కదా చేద్దాం, తగులుతుందేమో, ఇస్తారేమో అనే ఆశతోటి వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా ఏంటంటే ఎక్కువ మంది ప్రమోషన్స్ ఎక్కువైపోయి వీళ్ళందరూ అమాయకులందరూ దాంట్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకుంటే ఆధార్ నెంబర్ ఇవ్వాలి, పాన్ నెంబర్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. ఉమ్, ఈ డేటా అంతా ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు, కానీ అది బ్యాక్ ఎండ్ లో అమ్ముకుంటున్నారు ఆ డేటా. ఓకే. ఆ డేటా తీసుకొని స్కామర్స్ అనే వాళ్ళు ఈ విధంగా పాల్పడుతున్నారు. ఓకే. సో అదొకటి. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీలో నాకు ఇంకోటి అర్థమైంది. అంటే మీ కాంటాక్ట్ నంబర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మిమ్మల్ని ట్రాప్ చేసిరు వాళ్ళు. అవును, అంటే మీరు ఎక్కడెక్కడ తిరిగిరు అది ఇది అని. ఎందుకంటే మీరు ఇంతకు ముందు కన్నారు, నేను ముంబైకి నిజంగా ఆ ప్లేస్ కి వెళ్ళినా, అవును, నేను హోటల్లో ఇది ఇచ్చినాను. అవును. అంటే వాళ్ళు ట్రాప్ చేసిరు మిమ్మల్ని, అంటే ఎక్కడెక్కడ వెళ్తుండు, ఏం చేస్తుండు అని చెప్పి చేసిన అంటే తర్వాత- అది వాళ్ళు ట్రాప్ చేస్తున్నారా లేదా అనే విషయం మనకు తెలీదు యాక్చువల్ గా. అంటే కానీ కరెక్ట్ లొకేషన్ చెప్పారు కదా ఇప్పుడు మీరు వెళ్ళిన లొకేషన్. అంటే మేబీ అంటే అది ర్యాండమ్ గా తగిలిందేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను వెళ్ళిన మాట వాస్తవమే, కానీ వాడు కరెక్ట్ గా అదే లొకేషన్ నేను వెళ్ళినా కాబట్టి ట్రాక్ చేశాడా లేదా అనేది ఇన్ఫర్మేషన్ మనకైతే తెలియదు. ఓకే. బట్ వాడు కరెక్ట్ గా అది మరోలి అని చెప్పడం నాకు కొంచెం షాకింగ్ అనిపించింది, నేను వెళ్ళినా కాబట్టి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు నాకే కాదు, నేను ఇంకో ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నా, వాళ్ళకు కూడా అదే అడ్రస్ చెప్తున్నారు, సేమ్ వీళ్ళు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే మరోలి అనేది ఒక కాస్ట్లీ ఏరియా ముంబైలో. సో అలాంటి ఆ ఏరియాకి ఏంటంటే వాళ్ళు ఆ ఏరియా పేరు అడ్రస్ పెట్టుకొని ఇట్లా అందరినీ ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ముంబై, మరోలి, అసలు ఆ పేర్లు కూడా ఎవరికి తెలుస్తాయి మన హైదరాబాద్ లో అవన్నీ? అక్కడికి వెళ్ళి తిరిగినోడికి తప్ప ఎవరికి తెలియదు కదా. అవునవును. సో వాళ్ళు ఏదో ఒకటి అట్లా ర్యాండమ్ గా అట్లా చెప్తున్నారు అంతే తప్పితే ట్రాక్ చేసి చెప్తున్నారు అనేది ఐ డోంట్ థింక్ సో. సో అంటే ఇప్పటి నుంచి మనం హోటళ్లలో ఆధార్ కార్డు ఇవ్వడం కూడా తప్పే ఇంకా? 100%. అంటే హోటల్లో ఆధార్ కార్డ్ అంటే హోటల్ నుంచి డేటా లీక్ అవుతుందని మనం అనుకో. మోస్ట్లీ ఆన్లైన్, ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, ఈ ట్రేడింగ్ యాప్స్ కానివ్వండి, ఇవన్నిటిని అవాయిడ్ చేయాలి ఫస్ట్. సరే, ఇప్పుడు మీరు యాప్స్ అవేం మీరు చేయరు కదా, మరి మీది ఎట్లా పోయిందంటారు? ఇది ఇప్పుడు మీ డేటా నేను అదే చెప్తున్నా, నేను ఒక యాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ గా నేను అక్కడ ఇక్కడ రిజిస్టర్ అవుతుంటా. ఓకే. ఇప్పుడు నౌకరీ ఉంది, లింక్డ్ ఇన్ ఉంది, ఈ ప్రొఫెషనల్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా డేటా లీక్ అవుతుంది. నువ్వు ఆన్లైన్ లో నీ డేటా ఎంటర్ చేసావు అంటే అది ఎక్కడో ఒక చోట లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ షేర్ చేయకుండా ఉండడమే చాలా మంచిది. ఓకే. సో చూసిరు కదా, అంటే అన్న ఐటీ ప్రొఫెషన్ అయినా ఆయననే అంటే బురిడి కొట్టిద్దామని ప్లాన్ చేసిరు వాళ్ళు. సో మీకు కూడా చాలా మంది కాల్స్ ఇట్లాంటివి వస్తే అవాయిడ్ చేయండి, ఎందుకంటే మీరు లాస్ అవుతారు. అంటే వాళ్ళు జస్ట్ మనం వాళ్ళతో మాట్లాడితే మన బ్రెయిన్ వాష్ చేసేస్తే మనం భయంతో ఇంకా వాళ్ళు చెప్పే స్టెప్స్ అన్ని మనం ఫాలో అయితే ఇంకా అంతే. వాళ్ళు ఏదైనా లింక్ సెండ్ చేసి లింక్ క్లిక్ చేయండి అని చెప్పినా మనం ఆ లింక్ క్లిక్ చేస్తే ఒకవేళ ఈ నంబర్ కి మన బ్యాంక్ డీటెయిల్స్ అటాచ్ అయి ఉంటే కూడా మొత్తం జీరో అయిపోతుంది మన అకౌంట్ కూడా. సో జాగ్రత్త ఉండండి. సో ఏమన్నా ఇట్లాంటి కాల్స్ వస్తే మాత్రం అసలు లిఫ్ట్ చేయకండి, మాట్లాడకండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.